కారులో అక్రమంగా 15 క్యాన్లతో 300 లీటర్ల నాటుసారా తరలిస్తున్న దుండగులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా రావాడ వట్టిగడ్డ రిజర్వాయర్ సమీపంలో జరిగింది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు నాటుసారా తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి మత్తు పదార్థాలు వినియోగించినా లేదా తరలించినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నాటుసారా తరలించిన 2ని అరెస్టు చేశామని, సహకరించిన మిగతా 3పై కూడా దర్యాప్తు నిర్వహించి అరెస్టు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. కారులో నాటుసారా అక్రమంగా రవాణా అవుతున్నటువంటి సమాచారం మేరకు ఇద్దరు మధ్యవర్తుల సహాయంతో అక్కడ ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్ బట్టిగడ్డ దగ్గర మేము రూట్ వర్క్ చేస్తుంటే ఒక టాటా ఇండిగో కారులోని 15 క్యాన్లో ఉన్నటువంటి 300 లీటర్ల నాటుసారాయాన్ని తరలిస్తుండగా ఇద్దరు ముద్దాయిలు పెట్టుకున్నాము. వాళ్ళు వడ్డాది సురేష్, చిన్నమంగళాపురం పాలకొండ డ్రైవర్ అతను. అదేవిధంగా చినమేరంకి సంబంధించినటువంటి బొత్స అనిల్ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి దర్యాప్తులు మాకు వీరికి సందుబోడికి సంబంధించినటువంటి ఒరిస్సా స్టేట్ సంబంధించినటువంటి రత్నాల మాధవ్ అన్న అతను ఈ నాటుసారాయాన్ని అక్కడ తయారు చేసి వీళ్ళకి అమ్మాడని చెప్పి, అదేవిధంగా ఈ కోతులు కొమ్మడి అనేటువంటి వంగర మండలం సంబంధించి బొత్స బలరాం అన్న అతనికి వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పి మా యొక్క దర్యాప్తులో తెలియంది. అదేవిధంగా ఈ కారు యొక్క ఓనరు ఎవరైతే ఉన్నారో కె సింహాచలం, పార్వతీపురం మన్యం జిల్లా, ఇతను కూడా ఈ కేసులోని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తదుపరి మేము దర్యాప్తు నిర్వహించి ఈ కేసులో ఎవరెవరైతే ఈ నాటుసారి అక్రమ రవాణాలోనే సంబంధం ఉంది, అదేవిధంగా ఈ నాటుసారిని ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఎవరు కొనుగోలు చేస్తారనేది దర్యాప్తు నిర్వహించి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి తదుపరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం.